విశాఖ జిల్లా పాయకరావుపేటలో చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తున్నారు. లైవ్ చూద్దాం. నరేంద్ర మోడీ నా పైన రాష్ట్రం పైన దాడి చేశారు. నేనే తప్పు చేశాను అడుగుతున్నా మిమ్మల్ని. మీకోసం అవునా కాదా అని అడుగుతున్నా. రాష్ట్రం కోసం అవునా కాదా అని అడుగుతున్నా. నా పోరాటం మీరు అండగా ఉండే బాధ్యత మీకుందా లేదా అని అడుగుతున్నా. కేసీఆర్కు నాకేమైనా తగరాదా? ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు కేసీఆర్? ఆకాశం నుంచి ఊడిపడ్డాడా? మీకు తెలియదా కేసీఆర్ ఎక్కడున్నాడో? తెలీదా మీకు? ఎందుకు పోరాటం? మన హక్కుల కోసం పోరాటం, ఆత్మగౌరవం కోసం పోరాటం. నేను అందుకే చెప్పాను నరేంద్ర మోడీకి కానీ కేసీఆర్కి కానీ, మీ ఇల్లు మా ఇంటికి ఎంత దూరమో మా ఇల్లు మీ ఇంటికి అంతే దూరం. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. గౌరవాన్ని ఇవ్వండి, గౌరవాన్ని తీసుకోండి. ఇష్టానుసారంగా మాట్లాడితే కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. వదిలిపెట్టాం. మా ఆంధ్రులది ఉక్కు సంకల్పం. ఎవరన్నా తోక జాడిస్తే కట్ చేసేస్తాం. మా తమ్ముడు కట్ చేస్తాం అంటున్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇక్కడ ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు మన నియోజకవర్గాలు వచ్చినప్పుడు 5 ఏళ్లలో 45 కోట్ల రూపాయలు పౌష్టికాహారానికి ఖర్చు పెట్టాం. 44 కోట్ల రూపాయలు ప్రహరీ గోడలకు ఖర్చు పెట్టాం. స్కూల్స్లో సైకిళ్ళు, ఆడబిడ్డలకు సైకిళ్ళు ఇచ్చాం. 1415 సైకిళ్ళు ఇచ్చాం. రుణమాఫీ 70 కోట్ల రూపాయలు, 90 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఎన్టీఆర్ హౌసింగ్ కింద 5515 ఇండ్లు, 984 కోట్లు ఖర్చు పెట్టాం. ఓడిఎఫ్ కింద అందరికీ మరుగుదొడ్లు కట్టించాం. ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇస్తాం. తొందరలోనే నీళ్లు మోసే పని లేకుండా ఇస్తాం. డాక్రా యూనిట్లకి దగ్గర ఈరోజు మనం నరేగా కింద డాక్రా యూనిట్ 900 కోట్లు ఖర్చు పెట్టాం. ఎస్సీలకు, ఎస్టీలకు చంద్రన్న బీమా ఇవన్నీ పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అందరూ అడిగారు నక్కపల్లిలో డిగ్రీ కాలేజ్ కావాలని, గాడిచెర్లలో జూనియర్ కాలేజ్ కావాలని అడిగారు. ఈ 2 ఇప్పిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, అన్ని పనులు చేశా. బంగారయ్య గెలిస్తేనే మళ్ళా పాయకరావుపేటకు నేను వస్తా. అతిపెద్ద మెజారిటీని గెలిపిస్తే వస్తా. నేను కుప్పానికి పోలా, ఓన్లీ పాయకరావుపేటకే వచ్చా. బంగారయ్య మంచి డాక్టరు. అలాంటి బంగారయ్య సిన్సియర్గా ఉంటాడని నాకు సమాచారం వస్తే నేను వెరిఫై చేసుకున్న తర్వాత పాయకరావుపేటకి బంగారయ్య సరైన అభ్యర్థి అనే ఉద్దేశంతోనే బంగారయ్య గారిని ఎంపిక చేశా. ఆనంద్ కూడా తులసిరావు గారి అబ్బాయి, ఈ జిల్లాలో డైరీకి ఎనలేని కృషి చేసిన అభ్యర్థి. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని ఎంపీగా పెట్టాం. నేను అడుగుతున్నా, ఈరోజు వాళ్ళు కాదు అభ్యర్థులు, నేనే అభ్యర్థిని, మీరే అభ్యర్థులు. మీరు చెప్పిన దాని ప్రకారం నేను చేశా. అందుకే మిమ్మల్ని అందరినీ కోరేది, ఇద్దరిని గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పాలి. ఇంకో పక్క మీరు అందరూ ఆలోచిస్తున్నారు, పోయిన ఎన్నికల్లో అన్ని పనులు చేశాను, మన ఎమ్మెల్యే లేకపోయినా చేశాను, మన ఎమ్మెల్యే ఉన్నా చేశాను. మళ్ళా ఇక్కడ ఉండే కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు పాయకరావుపేట తెలుగుదేశం పార్టీకి కంచు కోట, అభిమానం ఉన్న నియోజకవర్గం. నేను ఎప్పుడూ చూశాను, ఒకసారి ఎంపిక చేసే అభ్యర్థిని గెలిపించే బాధ్యత తీసుకున్నది మీరే తీసుకున్నారు తమ్ముళ్ళు, ఆడబిడ్డలు. ఇప్పుడు మీరే అభ్యర్థిగా అనుకొని ఆనంద్ గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తాను. గట్టిగా చప్పట్లు కూడా చెప్పాలి. ఎస్ రాయవరంలో కూడా జూనియర్ కాలేజ్ కావాలన్నారు.
అది కూడా తప్పకుండా ఇప్పిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నక్కపల్లిలో సిఎస్సిని ఈరోజు 100 పడకల ఆసుపత్రి కావాలన్నారు, అది కూడా శాంక్షన్ చేపిస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తాండవ వరాహ నది ప్రవాహ ఉధృతంతో ఎస్రాయవరం పాయకరావుపేటలో 29 గ్రామాలు ప్రజలు అవస్థ పెడుతున్నారు. ఇక్కడంతా రివెట్మెంట్ వాళ్ళు కడతాం, ప్రొటెక్షన్ వాళ్ళు కడతాం, కాపాడుతామని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా.